మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను కీర్తి. ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ద్వాదశ రాశుల్లో భాగంగా ఫైనల్ గా మీన రాశి వారికి మే 1 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో మీనరాశి వాళ్ళకి ఒక ముక్కలో చెప్పాలంటే చాలా బాగుంది మనం చెప్పుకోవాలి. అప్పుడు చాలా రోజుల తర్వాత మీన రాశికి బాగుందన్న మాట వింటున్నానండి నేను. కరెక్ట్ అండి, కదా? కరెక్ట్. ఎందుకంటే జనరల్ గా మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని 2వ భాగంలోకి ఎంటర్ అవుతున్నారు. ఓవరాల్ గా మంత్ చూసుకుంటే కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలి ఓకే. మీనరాశి వాళ్ళు. అయితే ఈ మంత్ వీళ్ళకి షష్టగ్రహ కూటమి ఇందులోనే జరగటం వల్ల చాలా గ్రహాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. బట్ వెళ్ళిపోయిన గ్రహాలు కానీ ఇక్కడ ఉన్న గ్రహాలు కానీ వేద విపరీత వేద ఉన్న కాన్సెప్ట్ తోటి వీళ్ళకి ఓవరాల్ గా బాగుంది ఈ మంత్. మే మంత్ బాగుంది వీళ్ళకి. అందులో నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మనకి మీనరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే ది, దు, షం, ఝ, దా, దే, దో, చా, చి అన్న అక్షరాలంతా మీనరాశిలో ఉంటాయి. మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడి సంచారం వృషభంలో మే 15 జరుగుతుంది. మే 7న బుధుడు మేషరాశిలోకి, శుక్రుడు ఆల్రెడీ అక్కడే ఉన్నారు, జనవరి వరకు, మే 31 వరకు ఉంటారు. వీళ్ళు మీనరాశిలో ఉన్నారు. తర్వాత కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించారు ఆల్రెడీ ఏప్రిల్ 3 నుంచి. బట్ జూన్ 7 వరకు వీళ్ళు అక్కడే ఉంటారండి. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి ప్లస్ ఇప్పుడు కొన్ని గ్రహాలు ఇందులో మారిపోతూ ఉన్నాయండి. మనకి గురువు ఒకటి మారుతూ ఉన్నారు, వీళ్ళకి రాహుకేతులు కూడా మారుతూ ఉన్నారు అనమాట. ఈ ఓవరాల్గా ఈ కన్సిడరేషన్ ఇవన్నీ కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా చాలా వెరైటీగా అంత పాజిటివ్గా కనిపించేసేసిందండి. ఒక రకంగా చూస్తే వీళ్ళకి కుజుడు ధనాన్ని యాక్చువల్గా ఇవ్వకుండా ఆపాలి, కానీ అతను ధనం ఇస్తూ ఉన్నాడు ఈసారి. అదే విధంగా మనకి ధన ప్రవాహము అఖిల విషయ భాగం, శుక్రుడు బాగా అందరికీ కలిసిస్తూ ఉన్నాడు. తర్వాత కుజుడు బాగా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. తర్వాత సూర్యుడు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అన్ని గ్రహాలు హెల్ప్ చేస్తూ ఉన్నాయి. 3వ ఇంట్లో గురువు ఉన్నా కానీ స్థితి నాశనం ఇవ్వాలి, కానీ గురువు కూడాను వేరే కారణాల వల్ల ఇతనికి హెల్ప్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి. సో ఒక రకంగా అన్ని గ్రహాలు వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నాయి, అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. సూర్యుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల ఆ పొజిషన్ చాలా మంచిది. చాలా అంటే ఏమవుతుంది, శత్రువుల మీద విజయము, నిత్య సంతోషం, ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధు మిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి, తృతీయగే రవి అని చెప్తారు. అంటే ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధువు మిత్రులతో చక్కగా కలిసి ఉంటారు, అర్ధలాభం, ధన ప్రవాహం, మనీ సోర్స్ వస్తుంది. ఇది కూడా ఎక్కడి నుంచి, ఆఫీస్లో బాస్ కానివ్వండి, బిజినెస్ నుంచి కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ వ్యవహారాల్లో కానివ్వండి, పుత్రుల ద్వారా సౌఖ్యము, ఇష్టసిద్ధి అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక్క విషయం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే ఫాదర్ హెల్త్ రిలేటెడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. తర్వాత కుజుడు వీళ్ళకి 5th హౌస్లో ఉండటం వల్ల, 8th హౌస్లో 12th హౌస్ దృష్టి ఉండటం వల్ల ఇది వీళ్ళకి మిక్స్డ్గా ఉండే రిజల్ట్ ఉంది. అయితే ఒక లక్కీ ఏమంటే వీళ్ళకి విపరీత వేద ఉండటం వల్ల ఈ కుజుడు తను ఇవ్వాల్సిన నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ చూపించకుండా చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళని. జనరల్గా అయితే వీళ్ళకి టయానికి భోజనం చేయకుండా ఉండటం, దగ్గు ఎక్కువగా రావటం, బంధుమిత్రులతో గొడవ పట్టడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానం వలన మనస్తాపానికి గురయ్యే సిచ్యువేషన్ యాక్చువల్గా అయితే. కానీ విపరీత వేద ఉండటం వల్ల ఇవన్నీ చేయకుండా కుజుడు తటస్థంగా ఉండేసి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అదే శుక్రుడు వీళ్ళకి 1st హౌస్లో, ఇప్పుడు వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ఏదైనా ఒక గ్రహం బాగా కాపాడింది అంటే అది శుక్రుడు. మనకి షష్టగ్రహ కూటమిలో కూడాను శుక్రుడు ఉచ్చ స్థానంలో, అంటే మంచి స్ట్రాంగ్గా వాళ్ళకి జన్మ రాశిలో ఉండటం కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అయిందనమాట. జనరల్ వీళ్ళకి ఏమైందంటే శుక్రుడు 1st హౌస్లో ఉండి 7th హౌస్ దృష్టి చూడటం వల్ల వీళ్ళకి అర్ధలాభాచ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్నకార్యార్థ లాభ స్యాత్ జన్మకే భృగునందనం. ఏమవుతుందంటే జన్మలో రాశిలో ఉండటం వల్ల ధనలాభం ఉంటుంది, మనస్సౌఖ్యంగా ఉంటుంది, పరస్త్రీ ఆర్ పరపురుషులతో సుఖపడటం, చేసే పనుల వల్ల ధనలాభం, ఇవన్నీ ఉండి ఈ ప్లానెట్ యాక్చువల్లీ వీళ్ళని కాపాడిందని మనం చెప్పుకోవాలన్నమాట. తర్వాత వీళ్ళకి 7వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల లైసిన్ విత్ లేడీస్ ఆర్ జెంట్స్, ఏదైనా మనస్పర్ధలు ఉంటే ఇంతకుముందు భార్యాభర్తలు కానీ, లేదంటే లవ్ అఫైర్స్ ఆర్ వాట్ ఎవర్ ఆఫీస్లో బాస్ లేదా కొలీగ్స్ మధ్య డిస్టర్బెన్స్ ఉంటే ఈ టైంలో ఏదైనా వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడుకొని చక్కగా ఒక మంచి అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి మనకి గ్రహం వైజ్ ఉన్న మనకి రిజల్ట్ అని చెప్పుకోవాలండి. మరి మీనరాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందంటారు? నక్షత్రం ప్రకారం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత మీరు చెప్పిన విధంగా
గ్రహాలు గ్రహస్థితిని బట్టి లేదా నక్షత్రం ప్రకారం కూడా చాలా బాగుంది వీళ్ళకి. మీరు పూర్వభాద్ర తీసుకున్నారు అనుకోండి, ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన్నం ఉంటుంది. చూడండి ఎన్ని ఉన్నాయి పాజిటివ్. అన్ని పాజిటివ్. పాజిటివ్ ఒక్కటే నెగిటివ్ ఏంటంటే వీళ్ళకి సెకండ్ వీక్ లో ధనహీనత, బంధనము, బంధించబడినట్లు ఉంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, సంపద ఉంటుంది, ధనలాభం ఉంటుంది. వీళ్ళకి ఒక్కడు కూడా లేదు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు. నెగిటివ్ ఒకటి కూడా కనబడట్లేదు. సో ఈ రాశి వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళ కామెంట్స్ పెడితే మనకు యూజ్ అవుతుంది, తెలుసుకోవచ్చు ఫీడ్బ్యాక్. డెఫినెట్ గా మీకు ఎలా అనిపించింది? ఇప్పుడే అన్నిట్లో నుంచి బయటపడుతున్నారు కదా, సో సార్ చెప్పింది మీకు ఎంతవరకు అప్లై అవుతుందో కమెంట్ చేయండి. మీతో పాటు నలుగురికి ఉపయోగపడుతుంది. తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళు అగైన్ విజయం, జయము, ఐశ్వర్యము, సంపద, ధనలాభము, మృష్టాన్నము. కాబట్టి ఒక్కటి అనుకున్న పని కాకుండా మే 16th ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే అన్ని విధాల మీనరాశి వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పాపం డీప్ క్రైసిస్లో నుంచి ఉన్నారు కాబట్టి కొంచెం ఆక్సిజన్ ఇచ్చినా కానీ బ్రీత్లెస్గా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. వీళ్ళకి ప్లానెట్స్ అన్నీ బాగుంది. బట్ ఇది నాకు సర్ప్రైజ్ ఎందుకంటే రాసేటప్పుడు నేను స్క్రిప్చర్స్ని ఫాలో అయిపోయి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మీనరాశి వాళ్ళకి ఏలినాటి సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయారు. బట్ ఈ మంత్ చాలా బాగుందని నేనే చెప్తున్నాను. సో 100% ఇట్ మస్ట్ బి ట్రూ, ఎందుకంటే ఈ రాశి ఫలాలు. బట్ ఏదైనా ఉన్నా కానీ కామెంట్స్ లో పెడితే మనకి తెలుసు. పర్సనల్ గా కూడా పర్సనల్ జాతకం ప్రకారం కూడా అప్స్ అండ్ డౌన్ ఎట్లానన్నా ఉంటాయి కదండి. అది మనకి చూసుకుంటే వాళ్ళకి దశాభుక్తి, తర్వాత వాళ్ళ పర్సనల్ జన్మ జాతకంలో ఉన్న యోగాలు కొన్ని ఉంటాయి. దాని ప్రకారం కనుక ఏదైనా చేంజెస్ ఉంటుంది చూద్దామండి. లెట్ దెం పుట్ కామెంట్స్ యాక్టివ్లీ చూద్దాం. సో ఈ మంచి టైం ని సద్వినియోగం చేసుకొని తద్వారా వాళ్ళు ఇంకా ముందు మంచి లైఫ్ ని లీడ్ చేయాలంటే ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు? ఫస్ట్ వీళ్ళు అత్యంత ప్రయారిటీ తోటి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవాలి. అట్లీస్ట్ మహాన్యాసం కాకపోయినా లఘున్యాస రుద్రాభిషేకం వాళ్ళ ఇంట్లో చేయించుకోమనండి ఇంటికి. ఎందుకంటే మనకి గృహమే స్వర్గసీమ, గృహలక్ష్మి. ఇంట్లో మనుషులు చాలా మంది ఊరు కరుచుకుంటూ ఉంటారు, ఒకరికొకరికి భిన్నమైన అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. ఇలాంటి కొన్ని విషయాలు పర్టికులర్గా వేదఘోష, మంత్రఘోష, ఈ హోమాలు, తర్వాత ఇవి బయట నుంచి వచ్చిన పండితులు చేస్తే ఇంట్లో బాగుంటుంది. ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి చక్కగా హ్యాపీగా ఉంటుందని ఉద్దేశంతో ఆ రుద్రాభిషేకం ఒకటి ఇంట్లో చేయించుకుంటే చాలా బాగుంటుంది. అది జనరల్గా చాలా మంది తెలిసిన విషయమే. పార్థివ శివలింగం అంటారు, అంటే పుట్టమటితో శివలింగం చేసి ఆ శివలింగానికి చేస్తారు బయట నుంచి వచ్చిన వాళ్ళు. చక్కగా చేయించుకోవచ్చు. వేద ఆశీర్వాదం చూపించుకుంటే ఫ్యామిలీ మెంబర్స్కి, ఇది మంత్లో పుట్టిన ఎవరికైనా బర్త్డేస్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఎవరికన్నా ఇలాంటి యాన్యువల్ డేస్, స్పెషల్ డేస్ ఏమైనా ఉన్నా కానీ వేద ఆశీర్వాదం చూపించుకోవడం చాలా చాలా మంచిది. ఇంట్లో చాలా శుభం జరుగుతుందండి. సూపర్. పర్టికులర్గా ఎవరికైనా సరే ఇంట్లో ఒకరికొకరు వృధాగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నా, మనం ఒకళ్ళు చేస్తారు, వాళ్ళది మీనరాశి ఏమీ ఉండదండి, ఊరక అరుచుకుంటూ ఉంటాం ఫర్ సిల్లీ రీజన్. భార్యనే భర్త మీద, భర్త భార్యల మీద, పిల్లలు వీళ్ళిద్దరిని చూసి వాళ్ళు పగల కొట్టుకొని వెళ్ళిపోవటం, ఈ టైప్ ఏమీ ఉండదు. బయటికి ఆలోచించుకుంటే అసలు నథింగ్ రీజన్ అనమాట. ఇవి చిన్న చిన్నవి ఉంటాయి, అది అంత పెద్ద గొడవ లేదు కాదు. ఇలా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఈ పూజలు అవి చేసుకున్న, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న, నోములు చేసుకున్న, మరి ఇంటికి ఎవరైనా వచ్చినా పోయినా గెస్ట్లు వచ్చినా వాళ్ళకి చక్కగా మనకున్నంతలో చక్కగా చూసుకొని వాళ్ళకి ఏదైనా చిన్న గిఫ్ట్లు ఇచ్చి పంపించారు. ఇట్లా పాజిటివ్ ఎనర్జీ ఇంటి చుట్టూ ఎవోక్ అవుతుందండి. ఇది పర్టికులర్గా రెస్పాన్సిబిలిటీ లేడీస్ అని నేను చెప్తానండి. ఎందుకంటే మన శాస్త్రాల్లో స్త్రీకి గృహస్థాశ్రమానికి మూలం అన్నారండి. మూలం అన్నారు. మూలం అంటే ఏంటండి, అది లేకపోతే లేదని కదా. మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు యుద్ధం చేయమన్నప్పుడు అర్జునుడు బాధపడతాడు. స్త్రీలని వాళ్ళ ధర్మం చేసే విధంగా కాపాడాల్సిన బాధ్యత జెంట్స్ది కదా. వీళ్ళు యుద్ధంలో అయిపోతే వాళ్ళు ఏమైపోతారు, ఆ తర్వాత వంశం అయిపోతుంది. ఎందుకంటే వంశం గురించి ఆలోచిస్తారు అనమాట. అంటే ఒక స్త్రీ ఇబ్బంది పడుతుంటే, బాధపడుతుంటే ఒక స్త్రీ అని చూడరండి, అంటే పిల్లలు, వంశం, మూలం అన్ని చూస్తూ ఉంటారు. అందుకని ఇంటికి సంబంధించిన విషయాల్లో, తర్వాత వాళ్ళ ఇండివిజువల్గా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హారోస్కోపులు లేడీస్ చూపించాలండి, వాళ్ళ బాధ్యత కదా. జెంట్స్ మర్చిపోతాం. 25th మా మిసెస్ డేట్ ఆఫ్ బర్త్ ఈ మంతే, ఏప్రిల్ మంత్లో. నేను మర్చిపోయాను 2 రోజుల క్రితం. సపరేట్గా నాకు గుర్తు చేస్తుంది ఏంటి స్పెషల్, నాకు అర్థం కాదు. అంటే జెంట్స్కి ఉన్న థాట్స్ డిఫరెంట్ అండి, వాళ్ళు కావాలని కాదు. బట్ లేడీస్కి ఇట్లాంటి విషయంలో చాలా కేర్ఫుల్గా, వాళ్ళకి దేవుడు ఆ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ గుర్తు గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వలేదు కాబట్టి అవన్నీ ఆ జాతక చక్రాలు రాసుకోవటం, లగ్నం రాసుకోవటం, నక్షత్రం రాసుకోవటం, టీవీలో రాసి ఫలాలు వినటం, ముందుగా చూసుకోవటం, ఇవన్నీ చేసుకుంటే చేపిస్తుంటే ఇంట్లో ఉంటే ఆ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ బయటికి పోతుంది.
వీళ్ళు సెన్స్ అవుతారండి. జెంట్స్ సెన్స్ అవ్వరు, ఎందుకంటే బయట నుంచి వస్తారు కాబట్టి ఇంట్లో ఎలా ఉందో తెలిసిపోతుంది. బట్ ఏ మనిషి ఇంట్లోకి వెళ్ళినప్పుడు గొడవలు వస్తుంది, ఇంట్లో వెళ్ళినప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఈజీగా గెస్ట్ చేస్తారు. అలా ఇంట్లో వీళ్ళు ఎప్పుడు అట్లీస్ట్ మనకి ఇది చేసుకోవచ్చు, అగ్నిహోత్రం చేసుకోవచ్చు, సింపుల్ హోమం, ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు. అట్లానే వేద ఆశీర్వాదం తీసుకోవటం, లేదంటే ఇంట్లో వేద మంత్రఘోషేదం చేపిస్తూ ఉంటే నెగటివ్ ఎనర్జీ పోతుంది, ఇంట్లో ఉన్న అందరి మైండ్స్ కనెక్ట్ అవుతాయండి. Right. లేదంటే వృధాగా ఏమంటారు, ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఫైనల్ గా మే నెలలో మే 1st to 31st ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఎవరెవరు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటుందో తెలియజేశారు. చాలా సంతోషం సురేష్ గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలండి కీర్తి గారు.